ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తున్నారు, తప్పకుండా దాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. సభ్యులందరూ గమనించాలండి, 27 నిమిషాలు ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా అవుతుందండి అంటే సారీ, ఇప్పుడు వరకు మీకు అవకాశం ఇచ్చాను, మీరు నో సిగ్నేచర్ లేకుండా క్వశ్చన్ వేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి? అంటే ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాం, ప్లీజ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ మినిస్టర్ గారు సార్ మీరు మాట్లాడారా? చిన్నదే మీకు వచ్చిందా? ఇక్కడ ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అవి రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో అది లక్ష్మీనాయుడు గారు, మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూప్ కౌన్సిల్ లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను. కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను, చదువుతా. అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలకు వాళ్ళే పంపించుకుంటున్నారు. ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం. రెవెన్యూ దాంట్లో ఉదాహరణకి ఈరోజు 142వ నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాన్ని రెవెన్యూ శాఖ పంపించారు. ఎట్లా పంపిస్తారండి? హెడ్డింగ్ ఇచ్చారు అధ్యక్ష. క్వశ్చన్ లో మాత్రం బాడీలో మాత్రం ఎక్కువ హౌసెస్ గురించి క్వశ్చన్లు అడిగారు, బట్ క్వశ్చన్ హెడ్డింగ్ మాత్రం ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు. నేను కామెంట్ చేయట్లేదు సార్, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడమంటున్నాను నేను. సార్ మీరు వెళ్ళి పోస్ట్ పోన్ చేయమని పోస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆన్సర్ చూస్తారా? ముందు ఇచ్చేయమంటారా? మరి ఆ మంత్రి గారు ఒప్పుకుంటారా? చెప్పానండి సార్, నిర్ణయం పెద్దల నిర్ణయం కూడా తీసుకోవాలి కదా. మంత్రులు బాగా చెప్తున్నారండి, మీ సభ్యులే క్వశ్చన్లు ఎక్కువైపోతున్నాయి. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకే అవకాశం ఇస్తామన్న డెసిషన్ తీసుకుందాం. సార్ క్వశ్చన్ నెంబర్ రామనాయుడు గారు 454. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మొదటి ప్రశ్నకు సమాధానం 2015 పుష్కరాల సందర్భంగా తగినటువంటి ఘాట్లను నిర్మించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా నిర్మించినటువంటి ఘాట్స్ ని పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖలకు ఆ ఘాట్ల నిర్వహణ మరియు అభివృద్ధి పనుల్ని నాడు అప్పగించడం అనేది అధ్యక్ష. రేపు జరగబోయేటువంటి పుష్కరాలకు సంబంధించి ఘాట్స్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రస్తుతానికి ఏమీ కూడా మా డిపార్ట్మెంట్కి ఏమీ అందలేదు అధ్యక్ష. 3వ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. ఉచ్చి చౌదరి గారు. అధ్యక్ష, కోట్లాది మంది భక్తులు గోదావరి పుష్పాలకు తరలివెళ్తారు సార్. మన రాష్ట్రంలో దేవీపట్నం దగ్గర నుంచి అంతర్వేది దాకా, అలాగే పోలవరం దగ్గర నుంచి నర్సాపురం దాకా రేవులు ఉన్నాయి. కోట్లాది మంది వస్తారు. గత అనుభవాల దృష్ట్యా ప్రతి పుష్పాలకు కూడా కోట్ల మంది రావటం, పుణ్య స్నానాలు చేస్తారు సార్. పుణ్య స్నానాలు చేయడం కోసం ప్రధానమైనది ఘాట్ల నిర్మాణం. గతంలో నిర్మించిన ఘాట్లు సరిపోక ఎక్కడికక్కడే గోదావరిలోకి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి కూడా తమ ద్వారా దృష్టికి వస్తున్నాం. ఇవాళ ఒక్క పుష్పాలకు సంబంధించి ఒక్క ఘాట్లే కాదు సార్, వివిధ శాఖలు ఉన్నాయి దీని కింద. ఒకటి ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపాలిటీస్, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి సార్. దీని పుష్పాలకి అడ్వాన్స్ గా కనుక ప్లాన్ చేయకపోతే కనీసం 10 కోట్ల మంది వస్తారు. ఈ దఫా 10 కోట్ల మంది వస్తారని అంచనాతో ముందుకెళ్తా ఉన్నాం. మనం ఏదైతే ఉన్న ఘాట్లు చాలా చోట్ల, ఒక రాజమండ్రి, కొవ్వూరే కాదు, నర్సపూరే కాదు, చాలా ఘాట్లు ఉన్నాయి సార్. ప్రతి పంచాయతీ ఏరియా కూడా చాలా ఘాట్లు ఉన్నాయి. ఆ ఘాట్లు నిర్మాణం చేయలే. మేము నిర్వహణ ఎవరు చేయాలో తెలియట్లా. ఎలా ఉందంటే ఇరిగేషన్ వాళ్ళు ఏమంటారు, మాకు సంబంధం లేదు, ఘాట్లు కట్టడం వరకే మా బాధ్యత అంటారు.
స్థానిక సంస్థలేమో మాకేం సంబంధం, ఇరిగేషన్ వాళ్ళు చేయాలంటారు. ఎవరు చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది. గతంలో కూడా ఆఖరిలో నిర్మాణం మొదలుపెట్టినందువల్ల ప్రమాదాలు జరిగింది సార్. ఆఖరి రోజు దాకా పని జరుగుతూనే ఉంది. ఫలితంగా ప్రమాదం జరిగి అనేక మంది మరణించారు. ఈ తప్ప అడ్వాన్స్ గా 2017లో వచ్చే పుష్కరాలకి భారీ ఎత్తున జనం వస్తారు కనుక ఎప్పటి నుంచే 2027లో వచ్చే పుష్కరాలకి భారీగా వస్తారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వస్తారు సార్ ఈ పుష్కరాలకి. ఏదైతే గంగా పుష్కరాలకి ఎలా వెళ్తారో మనకు కూడా అలాగే వస్తారు. ఆ విధంగా దానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి చివరిగా ఒకటే మంత్రి గారు నేను కోరేది, వివిధ శాఖలు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. తమ ద్వారా తమకు తెలుసు పరిస్థితి అంతా. అన్ని శాఖలు ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టకుండా ఆఖరి నిమిషంలో హడావిడి చేస్తే డబ్బు వృధా తప్పితే ఫలితం రాదు సార్. గతంలో జరిగిన సంఘటన కారణంగా చెబుతున్నా. ఆఖరి నిమిషం దాకా పోలీసు వ్యవస్థ మేల్కోలే. ఫలితంగా ఆ రోజున ప్రమాదం జరిగింది. పోలీసులు సరైన సమయంలో కానీ స్పందించి ఉంటే ఆ రోజు 29 మంది మరణించే వాళ్ళే కాదు సార్. మేమంతా ఉన్నాం అక్కడ స్పాట్లో. అందుకని ఇవాళ మేము అడుగుతున్నాం, మంత్రి గారిని అడుగుతున్నాం, తక్షణమే ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఒక కమిటీ ఏర్పాటయ్యి ఎప్పటి నుంచే ఏ ప్రాంతంలో ఏమి ఏర్పాట్లు చేయాలో తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొవ్వూరు లేదు సార్, ఓన్లీ సిగ్నేచర్ చెప్పాను, ఆల్రెడీ చెప్పిన తర్వాత ఇప్పుడు సిగ్నేచర్. ధన్యవాదాలు అధ్యక్ష. గోదావరి నది తీరాన ఆధ్యాత్మిక నేపథ్యం గల ఊరు కొవ్వూరు అధ్యక్ష. పురాణగాథలు కూడా గౌతమి మహర్షి ఈ నదీ తీరాన తపమాచరించినట్లుగా పురాణగాథలు కూడా చెప్తున్నా అధ్యక్ష. గోపాద క్షేత్రం ఏదైతే ఉందో కొవ్వూరులో ఇప్పటికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వచ్చి పూర్వీకులకు ఎవరైతే వాళ్ళకు పిండ ప్రదానాలు పెట్టుకోవడం కానీ, స్నానాలు చేయడం కానీ ఒక పుణ్య మహాకార్యంగా భావించేటువంటి ప్రాంతం గోవూరుగా ఉన్నటువంటి దాన్ని ఇవాళ కొవ్వూరుగా ఉన్న పరిస్థితి అందరూ కూడా తెలుసు అధ్యక్ష. అక్కడ ఖచ్చితంగా ఇవాళ ఇటు తెలంగాణ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, రాయలసీమ నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఇటువైపు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కొవ్వూరు ఉన్నటువంటి పుణ్యక్షేత్రం గోపద క్షేత్రాల్లో స్నానం చేయడం కోసం వస్తారు సార్. ఈ అఖండ గోదావరిలో ఉన్నటువంటి పుష్కరాలు 2027లో జరిగేటువంటి దానికి ఇంతకుముందు పెద్దలు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా ఒక ఇరిగేషన్ శాఖకే సంబంధించిన కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలయికతోటి అక్కడ స్నాన ఘట్టాలకు సంబంధించి గతంలో కొవ్వూరు పట్టణంలో 11 ఉన్నాయి సార్. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తాళ్పూర్ మండలంలో 7, కొవ్వూరు రూరల్ అయితే 8 ఉన్నాయి సార్. ఈ స్నానాల ఘట్టాలు కాకుండా మరిన్ని ఎక్కువ పెంచాలని చెప్పిన ఆలోచన ఉంది సార్. అదే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళకి టాయిలెట్స్ కానీ, అదేవిధంగా స్నాన బట్టలు మార్చుకున్నటువంటి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా తగినటువంటి రూమ్స్ కానీ, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకి ప్రమాదం జరగకోకుండా అక్కడ ఉన్నటువంటి గజ ఎత్తుగాలతో కానీ సంబంధించినటువంటి పడవలు కానీ పెట్టి ఎప్పటికప్పుడు కూడా చేసేటట్టు విధంగా మంచినీటి సమస్య కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కొవ్వూరు పట్టణంలో ఉంది సార్. ఎందుకంటే గోదావరి పక్కన ఉన్నా కానీ అక్కడ మంచినీరు తాగేటువంటి వాళ్ళంతా కూడా బోరు వాటర్ తాగుతున్న పరిస్థితి ఉంది. అది కూడా శుద్ధతో ఉన్నటువంటి వాటర్ కాబట్టి గోదావరి పక్కన ఉన్నప్పుడు కూడా మంచినీరు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద ప్రతిపాదనలు కూడా ఆల్రెడీ సంబంధిత అధికారులకు ఎప్పటికీ ఇవ్వడం కూడా జరిగింది సార్. కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ వచ్చిన వాళ్ళకి దేవాలయాలు కూడా ఆధునీకరణ, సుందరీకరణ చేయవలసిన అవసరం ఉంది సార్. మంచినీరు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అట్లా అక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించినటువంటి అవసరం ఉంది సార్. అది 2027 అయినప్పుడు కూడా ఎప్పటి నుంచే దానికి ఒక ప్రణాళిక బద్ధంగా చేసుకుని వెళ్ళకపోతే కన్నా కష్టమవుతుంది. కాబట్టి సంబంధిత మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా సార్ మీ ద్వారా. ఇది ముఖ్యమైన కూర్చొని సార్, ముఖ్యమైన కూర్చొని కాదంటే ముఖ్యమంత్రి గారి స్థాయిలో మీటింగ్ జరుగుతుంది. అక్కడ మీ ఎమ్మెల్యేలు అంతా, స్థానిక ఎమ్మెల్యేలు అంతా ఉంటారు. అక్కడ మీరు ఏం కావాలో కానీ చేస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు త్వరలో మీటింగ్ కూడా పెడుతున్నారు. నెక్స్ట్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే భారతదేశంలో గంగా నది తర్వాత అత్యంత పేరుగాంచినటువంటి నది మన గోదావరి నది. అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా